వాక్యంలోకి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫోన్లు ఎవరైనా చేతిలో పట్టుకొని ఫోన్లు చూసే వాళ్ళంటే స్విచ్ ఆఫ్ పెట్టండి. నేను పెట్టలేని అన్నోళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. ప్రభు మన ఎదుటిన ప్రభు వాక్యమే దేవుడు కాబట్టి భయపడి ఉంటాను అన్నోళ్ళు ఉండండి. నా ఫోనే బంగారం అన్న వాళ్ళలో బయటికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి. మర్యాదగా దేవుని వాక్యం వినండి. యెషయా గ్రంథము 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా నేను మనుష్యులను అప్పగించుచున్నాను. నీ ప్రాణమునకు ప్రతిగా నేను జనములను అప్పగించుచున్నాను. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబుతో ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్న విధానం. ఈ 43 యెషయా గ్రంథం 1వ అధ్యాయం మనం చదువుతూ ఉంటుంటే నిజంగా దేవుడు యాకోబు ఆయన ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడే మొదటి వచనంలో అంటే, యాకోబు నిన్ను సృజించిన వాడైన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు చాలమ్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాకోబు తర్వాత ఇశ్రాయేలు అన్నాడు. ప్రభు అంటున్న మాట ఏంటంటే, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నాకు సొత్తుగా ఉండబోతున్నావు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇదే యాకోబుతో ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలుతో ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే, యాకోబు ఇశ్రాయేలును దేవుడు ఇశ్రాయేలుకు సూచనగా పెట్టాడు అక్కడ. దేవుని ప్రజలతో అంటున్నాడు ఏమంటున్నాడంటే, నీవు నా దృష్టికి ప్రియుడుగా కనపడ్డావు కాబట్టి నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను ప్రేమిస్తాను, నీకు ప్రతిగా నేను జనములను అప్పగిస్తాను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. నీ ప్రాణరక్షణమునకు క్రయముగా కూడా నేను జనములు నీకు అప్పగిస్తాను. భయపడకాకు, నేను నీకు తోడై ఉంటానని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎంత చక్కని మాటలు రాశాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నిజంగా వారు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలు అంటే ఈ రోజు మనం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలము. వారైతే నిజముగా ఇశ్రాయేలు ప్రజలే, అవునా? ఆ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా పిలువబడుతున్న మనతో కూడా ఈ మాటలే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు నా దృష్టికి ప్రియుడుగా ఉన్నందున అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ప్రియుడుగా అంటే ఇష్టంగా నువ్వు కనపడ్డావు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కరికి ప్రియముగా మనం కనపడతాం. అందరికీ మనం ప్రియముగా కనపడం, కొందరికి మాత్రమే మనం ప్రియంగా కనపడతాం. కాకపోతే మనిషి యొక్క నైజం ఎలాంటిదయ్యా అంటే, దేవునికి ప్రియముగా కనపడేదానికంటే మనుషులకి చాలా ప్రియముగా ఉంటే బాగుండని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈరోజు మనం డ్యూటీల దగ్గర యజమానులకు ప్రియముగా ఉంటాం. నిజంగా మనుషులు ఎవరైతే మనల్ని బాగా నిజంగా సహాయం చేయగలుగుతూ ఉంటారో వారికి కూడా మనం ప్రియముగా ఉండటానికి కూడా మనం ఇష్టపడతా ఉంటాం. ఏదైనా హల్లెలూయా. మనుషుల దృష్టికి ప్రియముగా ఉన్న వారితో ఈ మాటలు ప్రభు మాట్లాడలేదు, కానీ దేవుని దృష్టికి ప్రియముగా మనం కనపడాలి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి మనం ఇష్టలుగా కనపడితేనంట, ఒకవేళ నేను దేవునికి ప్రియముగా కనపడితే మొట్టమొదటి ఏం చేస్తానంటే మిమ్మల్ని నేను ఘనపరుస్తాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. రెండో మాట అన్నాడు, నీవు నా దృష్టికి ప్రియముగా ఇష్టంగా కనపడ్డావంటే రెండవది నేను నిన్ను ప్రేమిస్తాను అన్నాడు అక్కడ. హల్లెలూయా. మూడోదిగా రాశాడు, నువ్వు భయపడకాకు, నేను నీకు తోడై ఉంటానని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా వాక్యం ఎలా ధ్యానం చేయాలంటే, నీవు నా దృష్టికి ప్రియముగా ఉన్నందున నేను నిన్ను గణపరుస్తాను అంటే దేవుడు ఎవరిని గణపరుస్తాడు, ఎలా గణపరుస్తాడో పెద్ద టైటిలే ఉంటుంది. రెండోదిగా చూస్తే నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. నిజంగా దేవుడే మనల్ని ప్రేమిస్తే మనకు కావలసిన ఆశీర్వాదాలు ఏంటి, అవి ఒక పెద్ద టైటిల్ ఉంటుంది. మూడోదిగా మనం గమనిస్తే
భయపడకాకు, నేను నీకు తోడై ఉంటానని రాశాడు అక్కడ. హల్లెలూయా. ప్రభు మనకు తోడై ఉంటే మనకి ఏం జరుగుతాయి కూడా చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి బైబిల్ అక్కడ. హల్లెలూయా. కానీ ఇవన్నీ మనకు అవసరం లేదు. దేవుని దృష్టికి మనం ప్రియముగా ఉంటే, దేవుని దృష్టికి మనం ఇష్టలుగా ఉంటే నిజంగా దేవుడు ఇలాగూ దీవిస్తానడు కదా. అసలు ప్రియముగా ఉండాలంటే నేను ఎలా ప్రవర్తించాలి ఈరోజు? అంత ముందుకు వారమైనా నేను చెప్పిన మాట ఏంటంటే, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి యావత్తంతా ఆశతో తేరు చూస్తుందని రాశాడు. అవునా? దేవుని కుమారులు అంటే ఎవరు? మరి ఎవరు అని తెలవకపోతే నిజంగా ఆ ప్రత్యక్షతలో మనం ఎలా ఉండగలుగుతామనే మాట నిర్ధారణ చేశాము అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవునికి ప్రియముగా ఉండాలంటే ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా, నిజంగా నేను ఇష్టంగా ఉన్నాను ఆ నిర్ధారణ నాకు ఎలా తెలవాలి? ప్రభు నన్ను గణపరచాలంటే, ప్రభు నన్ను ప్రేమించాలి అంటే, ప్రభు నాకు తోడుగా ఉండాలంటే, దేవుని దృష్టికి ఇష్టము ప్రియము అంటే నాలో ఏం కనపడాలనే మాట మీకు నిర్ధారణ చేస్తాయి దినము. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకొనిడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాసిన మాట ఏంటంటే, పౌలు గారు ఎఫెసీ సంఘముతో అంటున్నారు, ఏమంటున్నారంటే, మీరు ప్రియులైన పిల్లలుగా ఉండాలి అంటే క్రీస్తుని పోలి మీరు నడవాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు అక్కడ? మనము దేవునికి దేవుని దృష్టికి మనం ప్రియులుగా కనపడాలి అన్నాడా? మరి ప్రియులుగా ఉండాలి అంటే చాలా క్లుప్తమైన మాట రాస్తాడు పౌలు గారు. ఏమన్నాడంటే, మీరు దేవునికి ప్రియులైన పిల్లలుగా ఉండాలంటే దేవుని పోలి మీరు నడవాలి అన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎవరిని పోలి నడవాలంట? ప్రభాస్ను పోలి నడవమని చెప్పలే. లోకంలో ఉన్న నిజంగా సినీ రంగంలో ఉన్న వారు ఎలాంటి కటింగ్ చేసుకుంటున్నారు, ఎలా నడుస్తున్నారు, నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళని ఆధారం పెట్టుకొని దేవుడు వారిని పెట్టలే అక్కడ. హల్లెలూయా. ఎవరిని పెట్టింది ఇక్కడ? దేవునికి మనం ప్రియులుగా కనపడాలంటే దేవుని పోలి మనం నడవాలి అని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. అట్లా రాస్తూ ఏమన్నాడంటే, అలాగుననే క్రీస్తు వలె, క్రీస్తులాగా ఆ ప్రేమను మీరు కలిగి ఉండండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకున్నది అంటే దేవుని ప్రేమ మన హృదయములు ఎలాగుండాలంటే నిండుగా ధారాళంగా ఉండాలంట ఈ దినము. హల్లెలూయా. ఎలాగుండాలంట? మన హృదయములో ధారాళంగా దేవుని ప్రేమతో మనం నడుచుకోవాలంటే ఈ దినము. హల్లెలూయా. క్రీస్తుని పోలి మీరు నడుచుకో అన్నాడు కదా. క్రీస్తు ఎలా నడిచాడు? క్రీస్తు ఎలాగు నడిచాడు? మొదటి పేతురులో చాలా చక్కగా రాశాడు. క్రీస్తు ఎలాగు నడుచుకున్నాడంటే 2వ అధ్యాయం 21వ వచనం క్రీస్తు ఎలాగూ మాదిరి చూపించాడు. చదువన్నమాట 21. ఆ వెనకోలు చదవరా అండి? సీకన్ చదువు బైబిల్. ఆ బైబిల్ అన్న చదువుతాను 25 చదువు. చదువు అమ్మ, కుర్చీలో కూర్చోవాలి, చదవండి బైబిల్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడయందు నడుచుకున్నట్లు క్రీస్తు మనకు ఒక మాదిరిని పెట్టారని రాశారు. ఏంటంట? ఈ పాపం తీసుకుంటాం. క్రీస్తు మీ కొరకు బాధపడి మనము క్రీస్తు యొక్క అడుగు జాడయందు నడుచుకునవలెనని మీకు మాదిరిగా ఉంచాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏంటంటే ఆ మాదిరి? ఆ తర్వాత ఏం రాశాడు? ఆయన ఏం చేయలేదంట, వినాలా?
క్రీస్తుని పోలి నడుచుకో అన్నాడు కదా. ఆయన పోలి మనం ఎలా నడుచుకోవాలంటే యేసుక్రీస్తు అంటే పాపము చేయలేదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఏం చేయలేదు? వినాలా? ఏం చేయలేదు? మనం ఏం చేస్తున్నాం? గుడిలో భక్తిగా ఉంటాం. మనంత భక్తులే లేరు, కానీ బయటికి పోతే ఏం చేస్తాం? పాపమే చేస్తాం. మనకి పాపం లేకపోతే నిద్ర పట్టదు అస్సలే. ఎవరికి దాసులం అయిపోతామంటే పాపానికే దాసులం అయిపోతున్నాము, కానీ క్రీస్తు యేసుకు దాసులం కాలేకపోతున్నాం మనం. ఇదేనము. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు పేతురు గారు అంటే ఆయన పాపము చెయ్యలేదు అని రాశారు అక్కడ. హల్లెలూయా. దానియేలు గురించి బైబిల్ రాయబడింది, అతనిలో ఒక నేరమైన తప్పైన మాకు కనబడలేదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దానియేలు చర్చికొచ్చాడా? దానియేలుకి పాస్టర్ గారు ఉన్నారా? దానియేలు ప్రసంగాలు వింటున్నాడా? దానియేలు శుక్రవారం ప్రార్థనకు వచ్చాడా? ఆదివారం ఆరాధనలు ఉన్నాయా బబులోను దేశంలో? ఏమీ లేవు. అయినా సరే బబులోను దేశంలో ఉంటూ కూడా ఏ నేరమైనను ఏ తప్పైనను అతను కనుగొనలేకపోయామని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ రోజు చర్చిలో మాత్రమే పరిశుద్ధుడివి, బయటికి వెళ్తే నీ అంత పాపాత్ముడే లేడు ఈ దినము. హల్లెలూయా. ఏది మరి? క్రీస్తుని పోలి నడుచుకో. నువ్వు ప్రియుడైన పిల్లలుగా ఉన్నావు కాబట్టి ఆయన పోలికలో మనం నడవాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది దినము. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు మరి ఈ బోధ నీకు? పాస్టర్ వాక్యం చెప్తే నీకు బోధకే నీకు నడవట్లేదు. ఇంకా పాస్టర్ లేని స్థలాల్లో మనం ఉంటా ఉంటే ఇంకా మనం ఎంత అఘోరమైన పరిస్థితిలో మనం ఉండగలుగుతా ఉంటాం ఈ దినము. హల్లెలూయా. గుడిలో ఎంత భక్తిగా ఉంటావో సమాజంలో కూడా నువ్వు అంతే భక్తిగా ఉండాలి దినము. హల్లెలూయా. పాపము చేయడానికి ఎంత భయపడతావో సమాజంలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే పాపమును చేయకుండా నువ్వు భయపడాలి దినము. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు మనుషులు ఎవరు నన్ను చూడట్లేవు అనుకోవచ్చు, కానీ చూసే దేవుడు ఉన్నాడు కాబట్టే ఆ నిర్ధారణ దానియేలుకు తెలుసు కాబట్టే ఒక్క నేరమైన ఒక్క తప్పైన 120 సంస్థాన ఏలుతున్న రాజ్యంలో ఉన్నవారు ఒక్కరు కూడా ఏలెత్తి చూపలేకపోయారు. దానియేలు తప్పు చేశారని అక్కడ. హల్లెలూయా. బతుకుతే క్రైస్తవుడు అలాంటి బ్రతుకు బతకాలి, సస్తే ప్రభు కోసం రావాలి దినము. హల్లెలూయా. ప్రియులుగా ఉన్న పిల్లలు ఎలా నడుచుకోవాలంటే యేసు క్రీస్తులో పాపము లేదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆయన పాపము చెయ్యలేదు. ఈరోజు నీవు నేను కూడా పాపము చేయకుండా ఉందముగాక. రెండో మాట ఏం రాశాడు? ఆయన నోట ఏ కపటము కూడా కనబడలేదు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. కపటము అంటే చెప్పండి. కపటము అంటే పైకి చాలా ప్రేమగా ఉంటారు, లోపల అంతా కపటమే ఉంటుంది మనుషులకు అక్కడ. హల్లెలూయా. కానీ నతానియేలు అలా బ్రతకలే. కపటం లేని ఇశ్రాయేలుని దేవుడే నిజంగా అతన్ని పిలిచాడు అక్కడ. హల్లెలూయా. నతానియేలు అలా వస్తా ఉంటుంటే యేసు ప్రభు అన్నాడు కపటం లేని నతానియేలు అని, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు అతనికి అక్కడ. హల్లెలూయా. నా పేరు నతానియేలు నీకేమెరక, నా స్వభావం నీకేమెరక అంటే ఇంకా చూస్తావు నా గురించి అన్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. మనుష్య కుమారుడు ఎత్తవడం, మనుష్య ఆరోహణం ఇంకా చూస్తావు నతానియేలు అని ప్రభు అతనితో మాట్లాడాడు అక్కడ. హల్లెలూయా. నిజముగా కపటము లేని ప్రజలముగా మనం బ్రతకాలి దినము. హల్లెలూయా. మూడోది ఏం రాశాడు అక్కడ? ఆయన దూషించబడి ప్రతి దూషణ చెయ్యలేదు అన్నాడు. అంటే ఎవరైనా యేసు ప్రభుని దూషిస్తేనంట తిరిగి మళ్ళీ దూషణ మాటలు యేసు ప్రభు మాట్లాడలేదు అని చెప్పాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. శ్రమ పెట్టబడ్డాడు, అన్యాయం చేయబడ్డాడు, కానీ న్యాయం చేసే దేవుడికి మాత్రం తన్ను తాను అప్పగించుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఎవరి నడక చెప్పండి? ఎవరి పోలిక ఇది? యేసు ప్రభుకున్న మంచి క్వాలిటీలు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి. ఒకటి, పాపము చేయలే. రెండోది, ఏ కపటము లేదు. మూడోది దూషింపబడి ప్రతి దూషణ చేయలేదు. నాలుగోది
శ్రమ పెట్టబడి ఎవరైనా శ్రమ పెడితే వారిని బెదిరించలేదంట గాని, ఆయన కూడా బెదరలేదంట గాని, న్యాయము తీర్చగల తన తండ్రికి తన్ను తాను అప్పగించుకున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు యొక్క అడుగుజాల్లో మనం ఏం చేయాలా? క్రీస్తుని పోలి క్రీస్తు మాదిరిగా నడవాలని పేతురుగాడు కూడా తన పత్రికలో రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ మార్గంలో మనం నడిచామనుకోండి, క్రీస్తుకు మనం ఏమైపోతాం చెప్పండి? ప్రియులైన పిల్లలుగా ఉంటాం ఈ దినము. హల్లెలూయా. సేమే కొలస్సీలకు రాసిన పత్రిక 3:12 కూడా అదే మాట అంటాడు. చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా, మళ్ళీ చదవండి. కాగా, మీరందరూ చదవండి ఆ మాట. కొలస్సీలకు రాసిన పత్రిక 3 పేజ్ నెంబర్ చెప్పే వెనుకలో కూడా చదువు రాకపోయినా సరే కానీ బైబుల్ అన్నది ఎరవండి, నిద్ర అనుభవిద్ది మీకు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. ఎవరండి ఏర్పరచబడిన వారు? మనమే కదా. దేవుని ఏర్పాట్లో ఉన్నాం కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం కదా. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. మళ్ళీ మాట్లాడండి ఆ మాట. అంటే దేవుని దృష్టికి ప్రియులుగా ఉండేవారు ఎలాగుంటారు? ప్రియులైన వారికి తగినట్లు అనే మాట చెప్పి ఆ మంచి క్వాలిటీలు రాస్తాడు. ఏంటంట? జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అన్నాడు అక్కడ. హల్లెలూయా. చెప్పండి, ప్రియులైన పిల్లలకున్న మంచి క్వాలిటీలు. 1, 2, 3, 4, 5. 5 ఒకటన్న ఉన్న చేతులు ఎత్తండి. ఇంకా నాకు 5 ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఫస్ట్ ఆగండి. నాకు 5 ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీలా 5 ఒక 4 పాస్టమ్గా నాకు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పోనీ ఇంకొక ఆప్షన్, అబ్రహాం లాగా అడుక్కుంటా. 3 కాకపోతే 2, 2 కాకపోతే 1. ఒక్కటన్నా లేదా? ఏముందమ్మా నీలో చెప్పు. ఒక్కటన్నా ఎత్తిరగా చేతులు ఇప్పుడు చెప్పాలి. మీ దగ్గర ఏముందో చెప్పాలి. 3 ఉన్నాయా మీ దగ్గర? చెప్పండి. ఏది? జాలి. ఏదైతే ఉన్నాయి కానీ 3 ఉన్నాయి అంతే. అమ్మాయి నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? మీ డాడీ దగ్గర 3 ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒకటేనా? మీ దగ్గర ఎన్ని ఉన్నాయి అమ్మా? మన దగ్గర ఎన్ని ఉన్నాయి? ఏం లేవా మన దగ్గర? మరి చెప్పండి ఏమున్నాయి? ప్రియులైన పిల్లలకు తగినట్లుగా ఏముండాలి మనలో చెప్పండి? వినయం ఉండాలి, బాగా సాత్వికం ఉండాలి, దీర్ఘశాంతం అని ఇచ్చాడా? ఉన్నాడా దీర్ఘశాంతము? ఈ దీర్ఘశాంతం లేకపోతే అన్ని కూలిపోతాయి. కుటుంబాలు కూలిపోతాయి, అన్ని కూలిపోతాయి, వ్యక్తిగత జీవితాలు కూడా కూలిపోతూ ఉంటాయి అక్కడ. సో క్రైస్తవులకి ఏది ముఖ్యం అంటే దీర్ఘశాంతం చాలా ముఖ్యం. 10 మంది 10 మాటలు అన్నా సరే అవునా అంతేనా అని చలనం లేకుండా ఉండాలి దీర్ఘశాంతం అంటే. ఆ మనసున్నోళ్ళైతే ఎప్పటికీ నిలబడతారు. ఎప్పటికీ కూడా రోషన్ రాకుండా, పౌరుషం రాకుండా, అనేటోని అనని, తిట్టేటోని తిట్టని, కొట్టేవాడిని కొట్టని అని అన్నించుకొని మౌనంగా ఉండి సహిస్తూ దీర్ఘశాంతంగా ఉన్నామనుకోండి, ఎక్కడ కూడా ఏ సమస్య వారికి రాదు అక్కడ. హల్లెలూయా. వస్తుందా అంటున్నా? వస్తుందా? సాత్వికం కూడా చాలా చాలా ముఖ్యం మనకి. దయాలత్వం ముఖ్యమే, వినయము ముఖ్యమే. తర్వాత జాలిగల మనసు కూడా చాలా అవసరం ఏదైనామా. హల్లెలూయా. కొంతమందికి జాలే ఉండదు, వాళ్ళ మట్టికి వాళ్ళే, కానీ ఇంకా ఇరుగు పొరిగే ఉండదు వాళ్ళకి. కానీ జాలిగల మనసు మనకి రావాలి ఏదైనామో. హల్లెలూయా. ఇవన్నీ మనం ఏం చేసుకోవాలంట? ప్రియులైన పిల్లలకు తగినట్లుగా వీటిని మనం ధరించుకోవాలని రాశాడు అక్కడ. హల్లెలూయా. ప్రియులైన
పిల్లలకు కావలసిన క్వాలిటీలను రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, క్రీస్తులాగా నడవాలి అని కొద్ది రోజులు నడవడం కాదు ఇది. ఈ పోలిక క్రీస్తులాగా నడిచే పోలిక కొద్ది రోజులు కాదు, జీవితాంతం ఇదే పోలికలో మనం నడవాలి. దినము. హల్లెలూయా. కొంతమంది భక్తి ఎలా చేస్తారంటే 40 రోజుల భక్తి మాత్రమే చేస్తారా? ఆ 40 రోజులు ఎంత నిష్టగా చేస్తారంటే వాళ్ళంత భక్తి పరులైనట్టుగా చేస్తా ఉంటారు. 41వ రోజుకి, ఎందుకు 40వ రోజు నైట్కే అసలు రంగం బయటపడిద్ది, వాళ్ళ రంగాలు. 40 రోజుల దాకా చేసిన భక్తి ఎటైపోయింది, ఒక్క రోజుకి ఎగిరిపోయింది. ఆ భక్తి మంచిదా, జీవితం చేసే భక్తి మంచిదా? అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే, మీలో అనేకులు సిలువకు శత్రులుగా బ్రతుకుతున్నారని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం ఉంటుంది. మీరు అనేకులు సిలువకు శత్రులుగా మీరు బతుకుతున్నారంటే ఇదే నామకార్థమైన 40 రోజుల భక్తి చేసి నిష్టగట్టి బట్టగట్టి నానబెట్టి మా అంత భక్తులే లేరని చెప్పి సిలువలు మోసి ఏడ్చి దున్ని 41 రోజుకి వచ్చాకల్లా అసలు సిలువలు కనపడతాయి వాళ్ళ జీవితాలు. ఎంత భక్తి అంటే మెల్లో సిలువలే కనపడతాయి, భుజాల మీద సిలువలే కనపడతాయి. అంత భక్తి. వాళ్ళు చేసిన నిష్ట భక్తిని కూడా మనం చేయలేం. అంత భక్తి చేస్తా 41 వచ్చకల విరుజింపుకుంటారు. అది కాదు దేవుడు కోరుకునే భక్తి. క్రీస్తుని పోలి నడవడం అంటే చచ్చిపోయేంత వరకు, ప్రభు రాకడ వరకు ఆయన పోలే మనం నడవాలి. దినము. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులైన పిల్లల వలె క్రీస్తుని పోలి మీరు నడుచుకోవాలంటున్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు బహుప్రియుడు కనుక నీవు విజ్ఞాపన చేయడము ఆరంభించినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరిను. కావున ఈ సంగతిని తెలుసుకుని చాలు. చూడండి, ఇక్కడ 9వ అధ్యాయం దొరికిందా? దానియేలు గ్రంథము 9:23 దొరకలేదా? ఎంతమంది దొరికిందో చేతులు ఎత్తండి. దానియేలు గ్రంథం 9:23 వచ్చిన మళ్ళీ చదవండి ఆ మాట. ఎవరిని అంటున్నారు అక్కడ? ఎవరంటున్నారు ఆ మాట? చెప్పాలి. ఎవరంటున్నారు ఆ మాట? గబ్రియేలు దూత అంటున్నారు. ఏమంటున్నారు? నీవు బహుప్రియుడవు కనుక నీవు విజ్ఞాపన చేయడం ఆరంభించినప్పుడు ఈ సంగతులు నీకు చెప్పుటకు వెళ్ళవలనని నాకు ఆజ్ఞ వచ్చును అని రాశారు అక్కడ. హల్లెలూయా. చూడండి, నీవు బహుప్రియుడవని ఎందుకన్నది ఆ దేవదూత అంటే, దానియేలుకున్న మంచి క్వాలిటీ ఏంటంటే విజ్ఞాపన చేసే ఆ కృప అతనికి ఉంది అక్కడ. హల్లెలూయా. విజ్ఞాపన చేశావని చెప్పిందా లేదా? దూత చెప్పారా చెప్పలేదా? చెప్పారు. ఏమని చెప్పారు దూత అంటే, నిజంగా నీ విజ్ఞాపన విన్న వెంటనే దేవుని చేత ఆజ్ఞ పొందడానికి, ఆ జవాబు తీసుకోవడానికి నేను ఆజ్ఞ పొంది ఉన్నాను రాశాడు అక్కడ. హల్లెలూయా. రెండోదిగా మనం గమనిస్తే, ఎవరైతే దానియేలు వలె విజ్ఞాపన కర్తలుగా ఉంటారో వారు దేవుని దృష్టికి బహుప్రియులుగా ఉంటారని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. దేనికోసం విజ్ఞాపన చేశాడు? ఆ మాట మీరు 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే మనకి చాలా చక్కని వర్తమానం. మాదీయుడగు అహష్వేరోషు కుమారుడైన దర్యావేషు కల్దీల మీద అతడు రాజు అయినను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా యొక్క ప్రవక్త అయిన యిర్మీయాకు తెలియజేసినట్టుగా యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నాయని నేను గ్రంథం వల్ల గ్రహించి తిని, అంతటా గోనె పట్ట కట్టుకొని
ధూళి తల మీద వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభు అయిన దేవుని ఎదుట నా మనస్సును నేను నిబ్బరము చేసుకున్నాను అన్నాడు అక్కడ. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా అనండి. ఒకవేళ మీ ప్రక్కన వాళ్ళు నిద్రిస్తే గట్టిగా కొట్టి హల్లెలూయా అనండి. నిద్రించకుండా కొట్టేసేయండి. చూడండి, చాలా చక్కని మాట చూడండి. ఈ దానియేలు నిజంగా బబులోను దేశంలోనే ఉన్నాడా? అప్పుడు పరిపాలన ఎవరిదంటే మాదీయుడగు రాజు అహశ్వేరోషు కుమారుడగు దర్యావేషు పరిపాలన కాలంలో అతనికి ఏం జ్ఞాపకం వచ్చిందంటే నిజంగా కల్దీల చేతిలో దేవుని ప్రజలు బానిసలుగా వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట? 70 సంవత్సరాలు ఉన్నారంట. 70 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే దేవుని గ్రంథం చదివే అలవాటు ఉందంట. దానికి ఏముందంట? నేను గ్రంథం వల్ల నేను తెలుసుకున్నాను అన్నాడా? అంటే దానియేలు ఎలాంటి వాడయ్యా అంటే చక్కని ప్రార్థనా పరుడు. రెండవది దేవుని వాక్యాన్ని చక్కగా చదివేవాడు అక్కడ. హల్లెలూయా. చక్కగా చదవడం మాత్రమే కాదు, అతనికి ఉన్న అలవాటు ఏందయ్యా అంటే ఎక్కడెక్కడ దేవుని ప్రజలకు మంచి ప్రవచనాలు ప్రభు ఇస్తున్నాడో ఆ ప్రవచనాలు పెట్టుకుని టయానికి ఆయన పట్టుకొని ప్రార్థన చేసేవాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రంథం చదివిన తర్వాత అయ్యో 70 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత తప్పనిసరిగా దేవుడు తన ప్రజల్ని చెరలో నుండి తీసుకొని పోతాడు యెరూషలేము పట్టణానికనే ఆ మాట అతనికి జ్ఞాపకం వచ్చిన వెంటనే ఏం చేశాడంటే ఆ మాటలు ప్రభు దగ్గర ఎంత అంటే కొన్ని రోజులుగా ప్రార్థన చేశాడంట, ఉపవాసం ఉన్నాడంట, విజ్ఞాపన చేశాడంట రాశాడు అక్కడ. హల్లెలూయా. అయ్యా నా ప్రజలను 70 సంవత్సరాల బబులోను చేతిలో ఉన్నారు కదా, కల్దీల చేతిలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆ ప్రజల్ని విడిపించయ్యా అని దేవుని సమక్షంలో ఆయన ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే అసలు నా ప్రజలు నిజంగా కల్దీల చేతిలో వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే మేము చేసిన దోషమే కదా, మేము చేసిన పాపమే కదా అయ్యా, మా పితరులు మేము చేసిన శాపాన్ని బట్టే కదా అయ్యా, నీ మాట వినకపోతేమి కదా, నీ ఆజ్ఞకు లోబడలేకపోయాము కదా, అందుబట్టి మేము నిజంగా చెరలోనికి వెళ్ళిపోయాము నాయన. అయినా సరే 70 సంవత్సరాల తర్వాత విడిపిస్తామని మాట ఇచ్చావని ఆ మాట కోసం ఆ ప్రవచన కోసం ఇర్మియా గారు ఇచ్చిన మాటను బట్టి నిజంగా ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు 21 రోజు ఎందుకు ఉపవాసం ఉన్నాడు చెప్పండి? ఇప్పుడు చెప్పాలా? 21 రోజు ఎందుకున్నాడు ఉపవాసం? తన ప్రజలు కల్దీల చెరలో నుండి విడిపించబడాలని ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, విజ్ఞాపన చేసిన గుంపులో ఒక్క దానియేలు మాత్రమే కనపడితే ఎంతగా ఏడ్చారంటే అవ్వా నా ప్రజల్ని జ్ఞాపకం చేసి వారు రావాలయ్య. ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. ప్రార్థన అంటే మనం అందరం మన కోసం మనం చేసుకునేది. విజ్ఞాపన అంటే చెప్పండి, విజ్ఞాపన అంటే అందరి కోసం చేసేది, అవసరాల కోసం చేసేది, నశించిపోతున్న ఆత్మల కోసం చేసేది. కాబట్టి ఈ దానియేలు ఏం చేశాడంటే విజ్ఞాపన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. తన ప్రజల కోసం విజ్ఞాపన చేశాడు కాబట్టి గబ్రియలు దూత అంటుంది, నీవు దేవుని దృష్టికి ప్రియుడిగా కనపడుతున్నావు దానియేలు అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు నీవు నేను దేవుని దృష్టికి ప్రియముగా కనపడాలంటే మనలో కూడా ప్రభుకి ఏం కనపడాలంటే విజ్ఞాపన ఆత్మ కనపడాలి దినము. హల్లెలూయా. 5 నిమిషాల ప్రార్థన కాదు, 10 నిమిషాల ప్రార్థన కాదు, గంటల తరి ప్రార్థన కనపడాలి దినము. హల్లెలూయా. గంటల తరబడి ప్రార్థన మన జీవితంలో కనబడితేనే అది విజ్ఞాపన. ప్రార్థన 5-10 నిమిషాలు అయిపోయేది కానీ విజ్ఞాపన ఎలా ఉంటుందంటే గంటల తరబడి విజ్ఞాపన చేయాలి దినము. హల్లెలూయా. గంటల తరబడి ఎవరైతే ఈ మందిరాలో నిజంగా విజ్ఞాపన చేయగలుగుతారో దానియేలు గురించిన దేవుడు ఎలాగో సాక్ష్యం ఇచ్చాడో నీ గురించి కూడా ప్రభు ఇతడు నాకు బహుప్రియుడు అనగలుగుతా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం 25వ వచనంలో కూడా దావీదు యొక్క ప్రార్థన మనకి కనబడుతూ ఉంటుంది. చదవండి ఒకసారి, బైబిల్ తెరవండి.
రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనము. అక్కడ దావీదు దేవుని నామమున ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా ఆదేశము కొరకు చేయబడిన విజ్ఞాపన ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలును విడిచిపోయెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, దావీదు ఒక బలిపీఠమును కట్టాడంట, దహన బలులు సమాధాన బలులు అర్పించాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఆ మాట ఎంత క్లియర్ గా దేవుని ఆత్మ రాయించాడంటే, యెహోవా ఆ దేశమును గురించి చేసిన విజ్ఞాపన బట్టి అంట ఆ ప్రజలకు సంబంధించిన తెగులన్నిటిని దేవుడు ఆపివేసెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే దావీదు దేనికోసం విజ్ఞాపన చేశాడు? ఆ దేశము కోసం అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేనికోసము? దేశము కోసం విజ్ఞాపన చేశాడంట అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే దేశము కోసం విజ్ఞాపన చేశాడో తెగులు ప్రజల నుండి ఆగిపోయాయని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఈ సంఘాల్లోంచి దేశాల కోసం విజ్ఞాపనకర్తలు లేవాలి దినము. హల్లెలూయా. దేశాలకు సంభవిస్తున్న తెగులు ఆగిపోవాలి, యుద్ధాలు ఆగిపోవాలి, సమాధానము కలగాలి అంటే విజ్ఞాపనకర్తలు లేవాలి దినము. హల్లెలూయా. బలు అర్పించేవారు లేవాలి, సమాధాన బలు అర్పించేవారు లేవాలి. లేస్తేనే గాని ఈ రోజు తెగులు ఆగిపోక ఉండకపోయి దినము. హల్లెలూయా. ప్రతి రోజు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఒక విజ్ఞాపనకర్తగా నన్ను లేవనెత్తు ప్రభు అని ప్రార్థన చేయాలి దినము. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు ఎలాగ బ్రతకాలి అంటే ఒక నెహెమ్యా లాగా నువ్వు ప్రార్థన చేయాలి దినము. హల్లెలూయా. నెహెమ్యాని గురించి కూడా రాయబడింది. నెహెమ్యా 1:4 రాస్తాడు. ఏమని రాశాడు? నెహెమ్యా 1:4, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి లేచి ఏడ్చి కొన్ని దినములు నేను ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట నేను విజ్ఞాపన చేసి తిని అన్నాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేశాడంటే, ఈ మాటలు విన్న తర్వాత నెహెమ్యా ఏం చేశాడంటే కొద్ది రోజులంట ఏం చేశాడంటమ్మా? ఉపవాసం ఉన్నాడంట, ఏడ్చాడంట, దుఃఖముతో అంట దేవునికి ఆకాశమందున్న దేవునికి ఏం చేశాడంట? విజ్ఞాపన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. తన భార్యకు బాగలేదని చేశాడా? తన పిల్లలకు బాగలేదని చేశాడా? తనకి ఇల్లు లేదని ఏడ్చాడా? అతనికి కారు లేదని ఏడ్చాడా? ఆయనకి జాబు లేదని ఏడ్చాడా? ఎందుకు విజ్ఞాపన చేశాడు? ఎందుకు విజ్ఞాపన చేశాడు? యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడ్డాయని, ప్రాకారములు పడద్రోయబడ్డాయని కొన్ని రోజులు ఏడ్చాడంట రాశాడు అక్కడ. హల్లెలూయా. ఉపవాసం ఉన్నాడంట, ప్రార్థన చేశాడంట, విజ్ఞాపన చేశాడంట, ఆకాశమందుల దేవునికి విజ్ఞాపన చేశాడంట. అయ్యా, గుమ్మములు కాల్చబడ్డాయి, ప్రాకారములు కూల్చబడ్డాయి, ఎవరో కాదు నేనే లేవాలన్నట్టుగా ప్రార్థన చేశాడు అక్కడ. హల్లెలూయా. నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆ పని నేనే చేసుకుంటా ప్రభు అన్నట్టుగానే ఎంత భారము కలిగి విజ్ఞాపన చేశాడంటే అంత విజ్ఞాపన చేశాడు అక్కడ. హల్లెలూయా. ఇలాంటి భారము కలిగి ఎవరైనా ఉపవాసం ఉండి నిజంగా ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తే నిజంగా దేవునికి ఏ కృపనిస్తాడో తెలుసా? నెహెమ్యా లాంటి గొప్ప కృపనిస్తా ఉంటాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కూర్చున్న 40 మంది అయినా సరే, 50 మంది అయినా సరే, మన హృదయ అంతరంగములను దాహం ఏందో చూస్తూ ఉంటాడు ప్రభు. నువ్వు ఏ బట్టలు వేసుకుని వచ్చావు, ఏ లెవెల్లో నువ్వు వచ్చావు, నిజంగా ఏం కోసం వచ్చావు, అట్లా కాదు ప్రభు చూసేది. నిజంగా నా రాజ్యం కూర్చే భారం ఎంతమంది హృదయాల్లో ఉంది అని ప్రతిరోజు చూసే భారమే అది. ఆయన చూసేది ఏంటంటే దేవుని రాజ్యం గురించిన భారము నిజంగా ఎవరి హృదయాల్లో ఉండిపోతుందని ప్రతిరోజు ప్రభు మన భారాన్ని, మనలో ఉన్న భారాన్ని తొంగి చూస్తూ ఉంటాడు. ఇదనము. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఎంత సంపాదించుకోవాలా, ఎక్కడికి వెళ్ళాలి అట్లా కాదు. అట్లా అనుకునే వారి గురించి ఏమన్నది తెలుసా? యాకోబు పత్రికలు అన్నాడంటే, నేను ఒకానొక పట్టణమునకు వెళ్ళి
బాగా సంపాదించుకొని వస్తానని ఒకడు అనుకున్నాడని రాశాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. నేడైనను రేపైనను 4వ అధ్యాయమేనా, ఎన్నో వచనం, 13ఏనా? నేడైనను రేపైనను. ఈ బెరాకా మినిస్టర్ పిల్లలు ఎలా కనపడాలంటే బైబిల్ చదివేట విషయంలో శ్రద్ధగా వినండి. యాకోబు పత్రిక అంటే నేను అధ్యాయం చెప్పని అవసరం లేదు. అధ్యాయం చెప్పక ముందుకి చదివేటోళ్ళు కావాలి నాకు. ఇదేనమ్మో హల్లెలూయా. ఒక పత్రిక మాత్రం చెప్తా, ఒక కాండం మాత్రమే చెప్తా, కానీ ఆ మ్యాటర్ ఏ అధ్యాయంలో ఉందని కరెక్ట్గా నువ్వు మెన్షన్ చేయగలుగుతున్నావంటే నువ్వు కరెక్ట్ పొజిషన్లో ఆత్మీయ జీవితంలో ఉన్నావా నాకు అర్థమవుతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చదువు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుంటాను రండని చెప్పుకుని వాళ్ళారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో నిజంగా అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారిగా ఉన్నారు కదా. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇది అది మనం చేతుమని చెప్పుకుందాము అన్నాడు అక్కడ. హల్లెలూయా. కొంతమంది అనుకుంటున్నారంటే, ఏమనుకుంటున్నారంటే, నిజంగా ఒకానొక పట్టణమునికి వెళ్ళి 1 సంవత్సరం వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుందాము రండి అనుకుంటున్న వాళ్ళారా, జాగ్రత్త, రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. మీ జీవనం ఏ పాటిది? ఇంతలో కనపడే అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదా మీ జీవితాలు అంటున్నాడు ప్రభు అక్కడ. హల్లెలూయా. నీ మాటలు ఎలా ఉండాలంటే, దేవుని చిత్తమైతే ఇలా చేద్దాం, అలా చేద్దాం అన్న మాత్రమే అనాలంట మనం అక్కడ. హల్లెలూయా. నిజంగా ఈ మాట ఈ రోజుల్లోకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సూట్ అవుతుంది. ఇదేనమ్మా హల్లెలూయా. బ్రతికి ఉంటే దేవుని చిత్తమైతే ఇలా చేసుకున్నాం, అలా చేసుకున్నానే ఆ భవిష్యత్ కాలంలో ఉన్నాం. కానీ రేపేం సంభవిస్తుందో మనకి తెలవని స్థితిలో మనం ఉన్నాం. ఇదేనమ్మా హల్లెలూయా. ఉన్నామా లేదా? రేపు ఏమైనా జరుగుతారు మనకు తెలుసా? 2020లో అందరూ అసలు ఇలా జరిగిద్దని ఎప్పుడైనా అనుకున్నామా? ఈ మహమ్మారి కరోనా వచ్చి మనల్ని అందరినీ కర్మ గట్టేసింది, ఇది ఎప్పుడన్నా అనుకున్నామా? అన్నారా లేదా? అనుకున్నామా మనము? ఇలాంటి స్థితి వస్తుందని అనుకున్నామా? రేపు ఏ స్థితి వస్తుందో మనకు తెలవని పరిస్థితి. ఇదేనమ్మో హల్లెలూయా. ఎల్లుండి ఏం జరగబోతుందో మనకు తెలవని పరిస్థితి అక్కడ. హల్లెలూయా. కానీ మనకుండవలసింది ఏందయ్యా అంటే, దేవుని చిత్తమైతే ఇది చేసుకుందాం, అది మాత్రమే చేసుకుందాం అనే వారంగానే బ్రతకాలంటే మనం. ఇదేనమ్మో హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దానియేలైనా సరే, నెహెమ్యా అయినా సరే, వారి జీవితాలలో భారం ఏందయ్యా అంటే విజ్ఞాపన కర్తలుగానే మనకు కనబడుతున్నారు అక్కడ. హల్లెలూయా. ఏ కర్తలుగా అండి? వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే వాళ్ళు కాదు, నశించిపోతున్న ఆత్మల కోసం, నిజంగా దేశాల కోసం, ప్రపంచం కోసం, ఎక్కడెక్కడ ప్రజలు నశించిపోతున్నారు, ఎక్కడెక్కడ బాధపడుతున్నారు, అలాంటి విజ్ఞాపన మనకి రావాలి. ఇదేనమ్మా హల్లెలూయా. హల్లెలూయా. రాత్రి ఎగ్జాక్ట్లీ 1 గంట అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 గంట దేవుని ఆత్మ నన్ను తట్టి లేవట్టు, మీ మమ్మీ కోసం ప్రార్థన చేయంటున్నాడు ప్రభు. నాకు ఒక దర్శనం చూపించాడు. చూపించి ప్రభు అంటున్నాడు, మీ మమ్మీ కోసం ప్రార్థన చెయ్యి అన్నాడు. వెంటనే టైం చూసుకున్నాను, హాల్లోకి వచ్చి టైం చూస్తే 1 అవుతుంది. లేసా ప్రార్థన చేసుకున్నాను, దేవా నా తల్లి గారికి ఎలాంటి కీడు సంభవించదు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ డౌట్ అనిపించింది, మా మమ్మీ ఉన్నారా లేదా అని చూసుకున్నా. మమ్మీ హాయిగా నిద్రపోతున్నారు. ఎందుకు దేవుని ఆత్మ అంత తట్టి నన్ను లేపుతుందని నాకు అర్థం కాలే, కానీ పక్క దురాత్మ శక్తుల పోరాటమే ఉంది మా మమ్మీ మీద అక్కడ. హల్లెలూయా. పోరాడే దురాత్మ ఎలాంటిదయ్యా అంటే, ఆమెలో అసలు జీవమే లేకుండా చేయాలని పోరాడుతుంది దురాత్మ అక్కడ. హల్లెలూయా. నాకు చూపించిన దర్శనం బట్టి నిజంగా అసలు బాడీలో అసలు జీవమే లేదంట. అలాంటి స్థితికి తీసుకొస్తుంది. నువ్వు లేచి ప్రార్థన చేయని దేవుని ఆత్మను తడుతా ఉంది అక్కడ. హల్లెలూయా. నిజమే, ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎంత పోరాటం ఉందంటే అంత పోరాటం ఉంది. కానీ నిజంగా నేను అనుకున్నా ఇది మరణానికి వచ్చింది కాదనిపించింది ఆ దర్శనాన్ని బట్టి చూస్తే అక్కడ. హల్లెలూయా. మనం చేయాల్సింది ఏంటంటే
ప్రార్థన విజ్ఞాపన దేవుని సన్నిధిలో అక్కడ హల్లెలూయా. ఎండిన ఎముకలోనికి జీవం వదిలిన దేవుడు నిజంగా ఈరోజు ఊదలేడా? జీవాత్మ పంపలేడా? పంపుతాడు తప్పనిసరిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎండిన పరిస్థితిని బ్రతికించబడాలి ఈ దినము. హల్లెలూయా. ఈరోజు అంటున్నా, దేవునికి ప్రియులుగా మనం ఉండాలి అంటే దానియేలు దేనికోసం ప్రార్థించాడంటే కల్దీయుల యొక్క చేతులను తన ప్రజలు విడిపించబడాలి. రెండోదిగా దావీదు ఆ దేశము కోసం ప్రార్థన చేశాడంట. మూడోది నెహెమ్యా యెరూషలేము కోసం ప్రార్థన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. నాలుగోదిగా మనం గమనిస్తే యేసు ప్రభు కూడా విజ్ఞాపన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. మీరు 53 యెషయా గ్రంథం చదివితే 12వ వచనం చివరి భాగానికి రండి ఒకసారి. లాస్ట్ అండ్ లాస్ట్, చాలా లాస్ట్ లైన్ అదే. తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపన చేసెను అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఎవరంట? యేసు ప్రభు ఎవరి కోసం విజ్ఞాపన చేశాడంట? తిరుగుబాటు చేసిన వారి కోసం ఆయన విజ్ఞాపన చేశాడని రాశాడు అక్కడ. హల్లెలూయా. మనం ఎవరి కోసం ప్రార్థన చేస్తాం చెప్పండి? మనం ఎవరి కోసం మనకు నచ్చిన వాళ్ళ కోసం చేస్తాం, మనకిష్టమైన వాళ్ళ కోసం చేస్తాం. అదే నీకు విరోధంగా తిరుగుబాటు చేస్తారు చూసినావా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తామా? చెయ్యం. పోనీ నాశనం కానీ అని కోరుకునేటోళ్ళం. కానీ ఎవరైనా నీకు నీ కుటుంబానికి తిరుగుబాటు చేసేవారు ఉంటే వారి కోసం మనం ప్రార్థన చేస్తామంటే చాలా తక్కువ. కానీ యేసు ప్రభు యొక్క ప్రార్థన ఏంటంటే తిరుగుబాటు చేసిన ప్రతి అందరి కోసం అంట విజ్ఞాపన చేశాడని రాశాడంట అక్కడ. హల్లెలూయా. ఏం చేశారమ్మా? తిరుగుబాటు చేసి. ఈరోజు నీ పిల్లలు నీకు తిరుగుబాటు చేస్తున్నారా? ఒకవేళ నువ్వు చేయవలసిన పని ఏంది? నీ పిల్లలు నీకు తిరుగుబాటు చేస్తే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయదనము. హల్లెలూయా. అది క్రీస్తు యొక్క మనస్సు. ఎవరైనా నీ చుట్టుప్రక్కల వారు నీ కుటుంబానికి తిరుగుబాటుగా ఉన్నారా? ఎప్పుడు పోతాడు, నాశనం అయిపోతాడు అనకాకు. యేసు ప్రభులాగా మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి దినము. హల్లెలూయా. ఒకవేళ నీ భార్య ఒకవేళ నీ దృష్టికి తిరుగుబాటుతనంలో ఉందా? నీ భర్త ఒకవేళ తిరుగుబాటు ఆత్మను కలిగి ఉంటున్నాడా? నీవు నేను చేయవలసింది ఏంటంటే యేసు క్రీస్తు వలె విజ్ఞాపన ఆత్మను మనం కలిగి ఉండాలి దినము. హల్లెలూయా. అవిధేయుల కోసం ప్రార్థన చేయాలి. తిరుగుబాటు చేసే వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించే వారిగా మనం ఉండాలి దినము. హల్లెలూయా. ప్రార్థన అంటే కొద్దిగా, విజ్ఞాపన అంటే అసలు టైమే లేదు. మనకి టైం తెలియదుగా. అయ్యో నేను ఇంతసేపు ప్రార్థన చేశానా అన్నట్టుగా ఉండాలి మన విజ్ఞాపన ఇదినము. హల్లెలూయా. గంటన్నర ప్రార్థన చేసి నీకు అనిపించాలా నేను ఇంతవరకు చేసిన ఒక 5 నిమిషాల ప్రార్థన నేను చేసింది అన్నట్టుగా ఉండాలి నీ ప్రార్థన. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ నడిపింపుతో చేసి ఒక గంటన్నర ప్రార్థన అయినా నీకు ఎలా అనిపిస్తుంది అంటే 5 నిమిషాల ప్రార్థన లాగానే అనిపిస్తుంది. గమనించండి మీ ప్రార్థన. అందుకనే ప్రార్థన శైలి పెంచుకోవాలి మనం. ఒక్కొక్క అంశమును బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ఒక్కొక్క అంశాన్ని పట్టుకొని, ఇప్పుడు గొలుసు ప్రార్థన మనం ఎలాగూ చేస్తున్న అంశాలను బట్టి నీ వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు అదే అంశాలను బట్టి నువ్వు రౌండప్ చేస్తూ ఉండాలి. ఆ ప్రార్థన అంతా నువ్వు రౌండప్ చేస్తూ ఉంటుంటే విజ్ఞాపనకర్తగా నువ్వు లేస్తూ ఉంటావు విధానము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం ప్రియులుగా ఉండాలంటే నీవు నేను దానియేలు వలె ఎలా ఉండాలంట? విజ్ఞాపన చేసే వారంగా ఉండునుగాక. హల్లెలూయా. మూడోదిగా మనం గమనిస్తే రోమపత్రిక 1:2 వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 1:2 వచనాలు మనం చదువుకుందాం. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడినైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అన్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకించబడిన వ్యక్తి ఎవరంటే పౌలు అని రాశాడు అక్కడ. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అందరిగాక. ఇప్పుడు ఎన్నో పాయింట్కి వచ్చాం మనం. ఉన్నారా మీరంతా? ఇప్పుడు చదవబడిన భాగం ఎక్కడ మనకి? రోమా పత్రిక 1:2 వచనం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే
సువార్త నిమిత్తం అంటే పౌలు ప్రత్యేకించబడ్డాడని రాస్తూ ఈయన రోమా పట్టణములను సంఘానికి ఒక లేఖ రాస్తా ఉన్నాడు. ఆ సంఘస్థులకు ఏమని రాస్తున్నాడంటే, రోమాలో ఉన్న ప్రియులందరికీ అని రాశాడు అక్కడ. హల్లెలూయా. రోమా సంఘములో ఉన్న ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని వ్రాయునది చెప్పునది ఏమనగా అని రాశాడు అక్కడ. హల్లెలూయా. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని పౌలు గారు ఏమన్నాడంటే, వారు నాకు ప్రియులు అన్నాడు అక్కడ. హల్లెలూయా. ప్రియులందరికీ అని ఏమన్నాడంటే, పరిశుద్ధులుగా ఉండుటకే పిలువబడినారంట అక్కడ. ప్రియులందరూ ఎక్కడ ఎలాగుంటారంట? ఇప్పుడు మీరందరూ అక్కడ రోమా సంఘంలో ఉన్నారు, ఇప్పుడు మీరు బెరాకా సంఘంలో ఉన్నారు. మీరంతా ఇప్పుడు మనం ఏం చదవాలంటే, బెరాకా సంఘములోని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా చెప్పు. ప్రెస్కిల స్టీఫెన్ చెప్పు. రోమా పట్టణంలో పోయింది ఆయన. స్టీఫెన్ బెరాకా మినిస్ట్రీలో నిజంగా ఉన్న పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వాళ్ళం అంట మనం. అంటే ఇదేనమ్మో. హల్లెలూయా. ప్రియులం అంటే ఎలాగుండాలంట మనము? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామని రాశాడు అక్కడ. హల్లెలూయా. అంటే ప్రియులకున్న క్వాలిటీ ఏందో చెప్పండి, చెప్పాలా? పరిశుద్ధత. నువ్వు ఏ కోణంలో పోయినా పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా నిజంగా నువ్వు సంఘంలో కూర్చున్నా వేస్ట్ ఇదేనమ్మో. హల్లెలూయా. నీకు ఇంత బోధ కూడా వేస్ట్ నన్ను అడుగుతే ఇదేనమ్మో. హల్లెలూయా. ఏ కోణంలో పోయినా పరిశుద్ధతే ఉంది దినమో. హల్లెలూయా. పరలోకంలో వెళ్ళినా పరిశుద్ధతే అనంది. ఉందా లేదా? ఏమంటాడంట? పరిశుద్ధుడు అని ప్రతి గానములు జరుగుచుండగా అని రాశాడు అక్కడ. హల్లెలూయా. నువ్వు పరలోకానికి రావాలంటే పరిశుద్ధతే కావాలి. రావాలా? దేవుని మనం ఎలా గాన ప్రతిగానాలు చేయాలా? అతడు పరిశుద్ధుడు బలకాలి. నువ్వు అపవిత్రంగా బ్రతికి నువ్వు పరిశుద్ధుడు ఈయన కూర్చోరా అంటాడు దేవుడు అక్కడ. అర్థమైందా? అందుకే అన్న ఫస్టే చెప్పిన, నీ పరిశుద్ధత చర్చిలో కాదు, నేను ప్రపంచ దేశాలు తిప్పిన దేవుడు పరిశుద్ధత మాత్రం కోల్పోవద్దు జనము. హల్లెలూయా. అలా బ్రతకాలి అంతే. అలా బ్రతికితే ఏమన్నాడమ్మా? ఘనపరుస్తానడు, ప్రేమిస్తానడు, తోడుగా ఉంటాను. ఈ పరిశుద్ధత లేకుండా దేవా నాకు తోడుగా ఉండు అంటే ఎవర్రా నువ్వు అంటాడు దేవుడు కూడా. ఏమంటాడు చెప్పరు అనడా? ఎవర్రా నువ్వు? నీకు తోడుగా ఎందుకుంటా? నీకు దరిద్ర పరిశుద్ధత కలిగి ఉండి మనం ఎన్నిసార్లు చెప్పినారా నీకు? పరిశుద్ధత లేదు నీకు తోడు ఎందుకుంటానంటాడు. అంటాడా అనడా? ఒకవేళ నీకు దేవుడు తోడుగా ఉండును గాక నేనన్నా, ఆ తోడు నీ దగ్గరికి ఏం రాదు అక్కడ. ఎందుకంటే ఫస్ట్ నీ బతికే సక్కలేదు. నీకు తోడు ఎందుకు వస్తాడు ఆయన? వస్తాడా? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారే అన్నాడు అక్కడ. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవ్వరు కూడా చూడలేరని రాశాడు అక్కడ. హల్లెలూయా. చూడలేం. అక్కడికి ఆడబోతాం మనం పరిశుద్ధత లేకుండా. అవునా? భూమి మీద పరిశుద్ధిని చూడాలంటేనే పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత దగ్గర రావాలంటే పరిశుద్ధత లేకుండా పరలోకానికి వెళ్తావా? అందుకే అన్నాడు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. టైంపాస్కి దేవుడు మనల్ని ఆదివారం ఆరాధనకి మనల్ని పిలవలే. ఈ 2 గంటలు మనం టైంపాస్కి రాలే. ఏమన్నాడంటే పరిశుద్ధులుగా మిమ్మల్ని పిలవడానికే దేవుడు ఈ సంఘానికి పిలుచుకున్నాడు అన్నాడు. పరిశుద్ధులుగా బ్రతకడానికి మిమ్మల్ని పిలిచాడంటే రాశాడు అక్కడ. హల్లెలూయా. మరి ఇంత క్షుణ్ణంగా దేవుని వాక్యం నీ దగ్గరకు వస్తుంటే ఇంకెందుకు పాపంలో నిలవాలనుకుంటున్నావు? ఇంకెందుకు పాపమే చేయాలనుకుంటున్నావు? ఎందుకు దాన్ని నీ శరీరంలోనికి నువ్వు ఆహ్వానించుకుంటున్నావు? దేవుడే నీకు దూరం అయిపోతా అంటుంటే దేవుడు లేని జీవితాలు ఎన్ని సంవత్సరాలు బతుకుతే ఉంటేంది లేకపోతేంది? అవునా కాదా? అవునా కాదా? ఈకాబోదని వాళ్ళ కుమారుడికి పేరు పెట్టిందంట. ఎవరు? ఏలి కోడలు పెట్టిందంత. కంటూ ఆమె ఇంకా నొప్పులు స్టార్ట్ అయిపోయినాయి. ఆమెకు వార్త వచ్చింది. ఏమొచ్చిందంటే ఏలి చనిపోయాడు, మీ మామ. ఏలి కుమారులు కూడా చనిపోయారు, యుద్ధరంగంలోకి వెళ్ళిపోయి. అమ్మా దేవుని మందస్సం కూడా పట్టబడిందంటే ఇక లాస్ట్కి కుమారునికి అనే టైంలో అందరూ అంటారు, అమ్మాయి ధైర్యంగా ఉండు, ఏం కాదు ఈ కొడుకే పుడుతున్నాడంటే ఇంకెందుకు ఈ కొడుకు, వాని పేరు ఈకాబోదు అని పెట్టి చచ్చిపోయింది ఆ కోడలు అక్కడ. హల్లెలూయా.
ఎందుకు ఈ కాబోదని పెట్టింది ఆ కోడలు అంటే, దేవుని ప్రభావము దేవుని ప్రజల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రభావం లేని బ్రతుకు బతికితే సస్తేనని చచ్చిపోయింది ఆ తల్లి అక్కడ. హల్లెలూయా. అంత రోషం కలిగి బతికింది ఏలి కొడుకులను నిజంగా బతకలేదు, కానీ ఏలి కోడల్ని నిజంగా హైలైట్ చేయాల్సింది అక్కడ. హల్లెలూయా. మనం దేవి లేని జీవితాలు 100 సంవత్సరాలు బతకమని బతుకుతాం, మనకి సిగ్గుండదు, మనకు రోషం ఉండదు. కానీ ఆవు మాత్రం దేవుడే లేని జీవితం నాకెందుకురా ఆయన, ఉంటేంది పోతేందని ఆ పురుట్లోనే చచ్చిపోయింది ఆ తల్లి అక్కడ. హల్లెలూయా. క్రైస్తవ జీవితంలో ఇలాంటి రోషం కావాలి దినము. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు గణపరచాలంటే, ప్రేమించాలంటే, తోడుగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధతను కలిగి ఉండాల్సిందే దినము. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గర నిలబెట్టినా కానీ పరిశుద్ధత నీకు ధ్యేయంగా ఉండాలి దినము. హల్లెలూయా. నేను అంటున్నా, 10 మందిలో 9 మంది దుర్మార్గులైనా సరే నువ్వు ఒక్కడు ఎలా కనపడాలంటే పరిశుద్ధుడిగానే కనపడాలి దినము. హల్లెలూయా. 9 మంది నేను ప్రేరేపించినా సరే నువ్వేం కాపాడుకోవాలంటే, నేను ప్రత్యేకించబడిన బిడ్డని పరిశుద్ధంగా బ్రతకాలని సాక్ష్యం చెప్పాలి. అప్పుడు దేవునికి మహిమ అక్కడ. హల్లెలూయా. అంతేగాని గుంపులో గోవింద, నలుగులో నారాయణ బతికిన వంటి నీ బతుకు వేస్ట్. బతికే వేస్ట్గా, నీకు ఈ బోధే వేస్ట్. బతికితే పరిశుద్ధంగానే బ్రతుకు, లేకపోతే లోకంలోనే సావు. అంతేగాని ఇటు కాకుండా అటు కాకుండా బ్రతికి దేవి నామాన్ని నిజంగా మనము దుఃఖ పెట్టే వారంగా మనం కనపడకూడదు దినము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధతను కలిగి ఉన్నవారే దేవునికి ప్రియులు అని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. 4వ మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. 87వ కీర్తన భాగం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యాకోబు యొక్క నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నాయి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. 87వ కీర్తన భాగం 2వ వచనం రాశాడు. యాకోబు యొక్క నివాసములన్నిటికంటే సియోను యొక్క గుమ్మములే దేవునికి ప్రియముగా ఉన్నాయి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. సియోను అంటే, సియోను గుమ్మం అంటే దేవుని మందిరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు నివాసాల కంటేనంట దేవుని మందిరమే దేవుని దృష్టి కంటే ప్రియముగా కనపడుతుందని రాశాడు అక్కడ. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కోరహ కుమారులు రాసిన కీర్తన భాగంలో 84వ కీర్తన భాగంలోనైనా భక్తిహీనులు గుడారములు నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున ఆవరణములో కదా, నా దేవుని మందిర ద్వారమున ఉండుట నాకు ఇష్టం అన్నాడు. ఏమని రాశాడు అక్కడ? భక్తిహీనుల యొక్క గుడారముల నివసించుట కంటే నా దేవుని మందిరం యొక్క ద్వారం యొద్ద ఉండుట నాకు ఇష్టము అన్నాడు అక్కడ. హల్లెలూయా. భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే దేవుని మందిరం యొక్క ద్వారం అంటే ఏం చెప్పండి? ద్వారం అంటే ఏంటి? ద్వారం అంటే అది బయట, ఇక లోపలికి ఎంటర్ కాలే. కానీ ఈ కోరహ కుమార్ రాసిన కీర్తన ఏమన్నాడంటే, నేను భక్తిహీన గుడారాలను నేను నిజంగా నివాసం చేయను, నా దేవుని ద్వారం దగ్గర పడి ఉంటా, అది నాకెంతో ఇష్టము అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. మనం అంటామా మాట? అంటామా? ఆదివారం నీకు ఫంక్షన్ వచ్చిందనుకో, ఆదివారం పెళ్ళి వచ్చిందనుకో, నా బంధువుల యొక్క పెళ్లి కంటే నా దేవుని మందిరం అంటే నాకెంతో ఇష్టం అన్న చేతులు ఎత్తండి. బరాక మినిస్టర్ గుడ్. ఇంకా ఆ పిల్ల అన్నదంటే చేసిద్ది, నాకు తెలుసు అమ్మాయి సంగతి. సొంత చెల్లె పెళ్ళికి కూడా రాజీ పడలేదు అమ్మాయి. అలా చెల్లె పెళ్ళికి ఎప్పుడు పోయిందో తెలుసా? పెళ్లి రోజు పని అప్పచెప్పినామంటే కరెక్ట్గా చేసింది, నమ్మకంగా చేసింది. నేను చెప్తా ఆమె గురించి సాక్ష్యం చెప్పగలుగుతా, కానీ మీ గురించి చెప్పగలుగుతానా? చెప్పండి, మీ గురించి చెప్పగలుగుతానా? ప్రతి దానికి ఈరోజు వెనక ముందైనా కానీ బాధ్యత కరెక్ట్ చేసింది. నేను అంటున్నా, నాకంటే అధికంగా వాడబడతా అమ్మాయి. ఇది గ్యారెంటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఆ భారం చూశాడు, ఆ నమ్మకం చూశాడు. మీరు చూస్తుండండి ఆ భవిష్యత్ కాలంలో అమ్మాయి ఎట్లుంటుందో.
నేను చెప్పలేను, మీరు చెప్పలేరు, అంత లెవెల్ వెళ్ళిపోయింది అమ్మాయి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. కోరాహు కుమారుల భక్తిహీనుల గుడారముల నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర కూర్చోవడమే నాకు ఇష్టం అన్నాడు అక్కడ. హల్లెలూయా. మనమేమంటాం తెలుసా? అది మనం అప్పుడే వచ్చిందా అనండి, పక్కన వెళ్తానండి. సెల్ ఆదివారం అప్పుడే వచ్చిందా? కొందరికైతే వారాలు కూడా తెలియదు. అబ్బా ఈరోజు ఏ వారం అబ్బా అంటారు. ఏంటంట చెప్పరు, ఏ వారం అని అట్ట చెప్పే భక్తులు కూడా. అంటే వాళ్ళకి వారాలు ఎలవకుండానే బతుకుతున్నారంటే ఏ లెవెల్లో బతుకుతున్నారు చూడండి. ఇదనమో గౌతమ్ అన్నవే పక్క నవ్వేస్తున్నాం. ఈరోజు ఆదివారం అప్పుడే వచ్చేస్తున్న భక్తులు ఉన్నారు. అసలు ఈ రోజు ఏ వారం అని అనుకునే భక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఇంకా దేవుడు చేసిన మేలాడు జ్ఞాపకం వస్తాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, యాకోబు యొక్క నివాసముల కంటే ఏది నిజంగా నాకు ఇష్టము అంటున్నాడంటే సియోను యొక్క గుమ్మములే నాకు ఇష్టము అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. చూడండి, దావీదు యొక్క తన జీవితంలో ఏమన్నాడంటే 122 కీర్తన 2వ వచనంలో రాశారు. 122 2వ వచనం. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, నువ్వు బాగుగా కట్టబడిన పట్టణముల వలె నీవు కట్టబడి ఉన్న. చాలేమో 2వ వచనం. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి అని రాశాడు అక్కడ. హల్లెలూయా. దావీదు యొక్క పాదములు ఎక్కడున్నాయంట చెప్పాలా? దావీదు యొక్క పాదాలు ఎక్కడున్నాయంట? దేవుని యెరూషలేము యొక్క గుమ్మములు అంటే దేవుని మందిరములో ఉన్నాయని రాశాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని మందిరాన్ని ఎంతగా ప్రేమించాడంటే, యెరూషలేము నిజంగా ఎంతగా ప్రేమించాడంటే ఆ అధ్యాయంలో రాస్తాడు, యెరూషలేమా, నీ క్షేమం కోసం ప్రార్థించు వారందరూ చదువమాట. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారని రాశారు అక్కడ. హల్లెలూయా. యెరూషలేమా, నిజముగా నిన్ను ప్రేమించేవారు, నీ కోసం ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారంటే వర్ధిల్లుతారని రాశాడు అక్కడ. హల్లెలూయా. దేవుని మందిరం గురించిన ఆశ, దేవుని మందిరంలో ఉండాలనే ఆశ, మన పాదాలు దేవుని మందిరంలో ఉండాలి అనే ఒక కోరిక నీకు ఉండగలిగితే నిజంగా నువ్వు ఎంత గొప్పవాడివంటే, ఎంత గొప్పదానివంటే, యాకోబు నివాసముల కంటే సియోను గుమ్మమే నాకు ప్రియముగా కనబడుతుందని నీ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉంటాడు ఈ దినము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎవరు ఇష్టం అంటే దేవుని మందిరాలు ప్రేమించేవారు ఇష్టం. దేవుని మందిరాల పాదములు పెట్టేవారంటే దేవుడికి చాలా ఇష్టం. నీ పాదాలు నా పాదాలు అక్కడక్కడ కనపడదు, దేవుని మందిరంలో కనపడాలి దినము. హల్లెలూయా. యెరూషలేమా, నా పాదములు నీ గుమ్మములో కనబడుచున్నవే అని దావీదు అన్నట్టుగా ఈరోజు మనం పలకాలి దినము. హల్లెలూయా. అట్టి వారే దేవునికి ఎలా కనపడతారంట? ప్రియముగా కనపడతారు, ప్రియులుగా కనపడతారని రాశాడు అక్కడ. హల్లెలూయా. చెప్పండి. 1, క్రీస్తుని పోలి మనం నడవాలి. 2, విజ్ఞాపన చేయాలి. 3, పరిశుద్ధంగా ఉండాలి. 4, దేవుని మందిరముల మన పాదములు కనబడాలి దినము. హల్లెలూయా. అట్టివారే యెహోవా దృష్టికి ఎలాగుంటారంట? ప్రియులుగా ఉంటారని రాస్తాడు అక్కడ. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేసుకుందాం. ఎలాగుండాలంటే దేవుని దృష్టికి మనము ప్రియులుగానే ఉండాలి. మనుషుల దృష్టికి కాదయ్యా, నీ దృష్టికి నేను ప్రియముగా ఉంటే నన్ను ఘనపరిచే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు, నాకు తోడుగా ఉండే దేవుడు, నీ వాగ్దానాలు మా పట్ల నెరవేర్పులోనికి వచ్చును గాక. చిన్న వాక్యం ప్రభు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.